విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. రాజధాని అమరావతిలో ఐకానిక్ ప్రాజెక్ట్స్గా నిలిచేటువంటి కొన్ని నిర్మాణాల విషయంలో స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇలా రెండు విభాగాలు ఎలా అయితే రాజధాని అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో ఇప్పుడు అదే తరహాలో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కోసం డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులన్నీ హ్యాండిల్ చేయడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. సో ఈ ఎస్పీవీగా చెప్తున్నటువంటి ఇప్పటివరకు చెప్తున్నటువంటి ఈ సంస్థకి ఏ పేరు పెట్టాలి, దాని విధి విధానాలు ఏంటి, వీటిపైన కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. అయితే అసలు ఎస్పీవీ ఏంటి, దానిలోకి వచ్చేటువంటి అంశాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని డిఫైన్ చేసినటువంటి ప్రాజెక్టులు చూస్తే కనుక ఇలా కనిపిస్తున్నాయి. ఇది అఫీషియల్గా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి అప్రూవల్ ఆఫ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఇన్ అమరావతి. దానికి సంబంధించి ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మనం చూడాల్సి ఉంటుంది, ఐకానిక్ బ్రిడ్జ్ ఇది రెండో అంశంగా చూడాలి. అలానే స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో కొన్ని కొత్త పరిశ్రమల్ని, అధునాతన వ్యవస్థల్ని రూపొందించేందుకు ప్రభుత్వం స్పెషల్గా భూముల్ని సమీకరణ చేయడంతో పాటు ఆ ప్రాంతాలను నోటిఫై చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఎన్టీఆర్ స్ట్రాటజీకి సంబంధించి ఒకటి జరుగుతుంది, స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది, రోప్ వేకి సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ టు గెట్ ఏ బూస్ట్ అండర్ ఎస్పీవీ అనేది టెంటేటివ్గా చెప్తున్నటువంటిది. ఇదే కాదు, దీంతోపాటు ఇంకా అనేక అంశాలు ఈ జాబితాలో చేరే అవకాశం ఉందనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్పీవీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కసరత్తు ద్వారా తెలిసినటువంటి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూద్దాం. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ పరిశ్రమలు, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, నదీ తీర అభివృద్ధి. అంటే ఇది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద తీసుకురావాలని చూస్తున్నారు. ఇక రోప్ వే, భవానీ ఐలాండ్ కానీ కనకదుర్గ గుడి దగ్గర కానీ వేసేటువంటి రోప్ వేలు, ఇన్నర్ రింగ్ రోడ్ ఆల్రెడీ ఉన్నది. ఇది కాకుండా భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులను కూడా ఇందులోకి తీసుకొచ్చేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనిలో భాగంగానే అభివృద్ధి, అమలు, నిర్వహణ, దీనికి సంబంధించినటువంటి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈ ఎస్పీవీని రూపొందించబోతున్నారు. అంటే ఇది కూడా సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎలా పనిచేస్తుందో అలాగే ఈ ఎస్పీవీకి సంబంధించి అమరావతి ఐకానిక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి ఈ సంస్థ కూడా దీనికి ఏం పేరు పెడతారని ఇంకా డిసైడ్ చేయలేదు. మేబీ అమరావతి ఐకానిక్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ అని కూడా పెట్టవచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ తరహాలో ఒక కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఈ సంస్థను ఏర్పాటు చేసి దీనికి కొన్ని ప్రధానమైనటువంటి కార్యకలాపాలను అప్పగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో కూడా ప్రధాన కార్యకలాపాలు ఏమి ఉండాలనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. కొన్ని మార్గదర్శకాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి చర్చ ఉంది. ఎందుకంటే దీని ప్రధానమైనటువంటి ధ్యేయం ఏపీసీఆర్డీఏ పేరు మీద అనేక విధాలుగా అమరావతి అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పని చెప్తుంది. సో ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తే దీని నుంచి వచ్చేటువంటి ఆదాయం ద్వారా ఏపీసీఆర్డీఏ చేసినటువంటి రుణాలు తీర్చేటువంటి బాధ్యత ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ శాతం టూరిజం ప్రాజెక్ట్స్, ఐకానిక్ వెంచర్స్గా అమరావతికి రాబోయేటువంటి రోజుల్లో ల్యాండ్ మార్క్ వెంచర్స్గా చెప్తున్నటువంటి ల్యాండ్ మార్క్స్ ఆఫ్ అమరావతి అనే రేంజ్ ఉన్న ప్రాజెక్టులే ఇందులో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనిపిస్తుంది ఏంటంటే ప్రత్యేక ప్రాజెక్టులు ప్రణాళిక చేయడం, పెట్టుబడులు సమీకరించడం, అమలు చేయడం, వాటిని నిర్వహించడం, ఇది ప్రధానమైనటువంటి వ్యాపకం అవుతుంది. ఇక దీంతో పాటు ఫీజిబిలిటీ స్టడీస్, కావాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీస్ కావచ్చు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు అంటే డిపిఆర్లు కానీ, ఆర్థిక మోడల్స్ని డిజైన్ చేయడం కానీ, ప్రభుత్వ ఆమోదం కోసం పంపించడం, ఇవన్నీ కూడా ఈ సంస్థ చూస్తుంది. అలానే పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానాల ద్వారా కాంట్రాక్టులు, కొనుగోళ్ల నిర్వహణ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అలానే నిర్మాణం, ఆపరేషన్ నిర్వహణ, O&M కోసం కూడా ఒప్పందాల పర్యవేక్షణ, నాణ్యత, పర్యావరణ, భద్రతా ప్రమాణాల అనుసరణ, వీటిని చూస్తాం. మోడల్ కన్సెషన్ ఒప్పందాలు, MCAsని తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి సమర్పించడం, ఆర్థిక పారదర్శకతను కాపాడడం, ఆదాయ వలయ రక్షణ అంటే రెవెన్యూ రింగ్ ఫెన్సింగ్ అనేటువంటి ఎస్క్రో పద్ధతులు, న్యాయపరమైనటువంటి ఆదాయ విధి విధానాలను అమలు చేయడం, వార్షిక, త్రైమాసిక ప్రదర్శనలు, KPI అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లు, ఇవన్నీ తయారు చేయడం, ఒప్పందాల నిర్వహణను సమర్థంగా నిర్వహించడం, ఈ బాధ్యతలన్నీ కూడా ఇవ్వడం ద్వారా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. స్పెషల్ పర్పస్ వెహికల్కి కింద పరిధిలోకి వచ్చేటువంటివన్నీ కూడా ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులే ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఆర్థిక వనరులుగా మారబోయేటువంటి ప్రాజెక్టులు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. సో ఈ కొత్తగా ఏర్పడబోయేటువంటి కార్పొరేషన్ ఏ విధంగా సృష్టిస్తారు, కంపెనీస్ యాక్ట్ ప్రకారమే దీని ఏర్పాటు జరగబోతుంది. కాబట్టి అమరావతి ఐకానిక్ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ కింద ఇది మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో వాటి రూపరేఖలు, ప్రణాళికలు చేయడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని కూడా దీని ద్వారా
తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అమరావతి రూపురేఖల మీద పనిచేస్తున్నాయి. ఈ ఐకానిక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి కొత్త ఎస్పీవి కూడా దానిపైనే ఎక్కువ కసరత్తు చేస్తుంది. కాబట్టి 3 కాదు 13 కార్పొరేషన్లైనా పెడతాము, అమరావతిని వీలైనంత వేగంగా నిర్మాణాల దిశగా దాన్ని సాకారం చేసే దిశగా అడుగులు వేయడం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. సో అతి త్వరలోనే ఈ ఎస్పీవికి సంబంధించినటువంటి సంస్థను ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.